పూలు చామంతి పూలు కనకాంబరాలా మీవేనా? సార్ నీళ్ళు ఉరివే లేవు. మేము ఈసారి సంవత్సరము నీళ్ళు నీళ్ళు ఇచ్చుకోకుంటే మేము ఎక్కడ పోవచ్చు సార్, ఇడసాల్సిందే. నీళ్ళు ఈ 2 ఏళ్ళు ఉరివే లేవు. అప్పుడు పవిత్రలో నీళ్ళు వస్తుండే, మాకు కీమర్లు అవుతాండే, బాగుండే, మేము అంతా ఎంతో పూ తింటాండే సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 2 ఎకరాలు ఉంది సార్. కనకాంబరాలు ఎంత ఉన్నాయి రేటు? ఏ రేటు ఉండే 100 తక్కువ, 150 సార్. ఇంతకు ముందే బాగానే ఉండే. ఇప్పుడు ఎంత 150 వచ్చింది. 150, 100. రోజు ఎన్ని కేజీలు అవుతున్నాయి? రోజు కాదు, వారానికి 5-4 భాస్కర్ మీ దాంట్లో పెట్టలేదా కనకాంబరాలు? ఎంత లీటరా? ఎన్ని ఎకరాలు ఉంది? ఇట్రా 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 అన్న. ఎన్ని ఎకరాలు ఉంది? మీరేనా వీళ్ళంతా? మీ తోటకే వచ్చినాయి? మీ తోటకి వచ్చినారు అంటనా? ఎవరికి? ఎవరు రైతు? ఎవరు? ఏం పేరు? లింగమ్మనా? వెంకటరాముడు లింగమ్మ. ఉన్న కనకాంబరాలని వాళ్ళే కట్టి పెట్టుకున్నారు, జడగేస్తున్నారు అప్పుడే. ఇట్రా ఇట్రా ఇద్దరు రండి. ఇట్రా ఇట్రా కనకాంబరాలు ఉన్న దాంట్లో కేజీలు నువ్వే పెట్టుకున్నావు కదా. అసలు ఎంత? మొన్నటి వరకు రేటు ఉండేట కదా మందులకు? బాగా కొట్టాలి దీనికి కూడా. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. ఎంత పెట్టినావు పెట్టుబడి? ఎన్ని ఎకరాలు పెట్టినావు? ఇప్పుడు ఇది కనకాంబరాలు? కనకాంబరాలు 1/2 ఎకరా. మిగతాది చిక్కుడు, ఎర్ర చిక్కుడా? అదన్నా ఉందా రేటు? ఈ రోజుకి 5 రూపాయల. ఏడబై ఇస్తున్నారు? బత్తలపల్లె? ఎవరు వస్తున్నారు ఇటుకు వచ్చి తీసుకుపోయేది? వ్యాన్ వచ్చి ఇటు తీసుకుపోతారు. ఇమ్మీడియట్ గా లెక్క ఇస్తున్నారా? మామూలుగా అయితే ఎంత వరకు పోతుంది రేటు? 30-70 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలు పోతుంది. నేను అట్లే 60 రూపాయలు ఉందని చెప్పి ఆ ఢిల్లీ కటింగ్ దోశ వేసింటి. 60 రూపాయలు ఉంటే కటింగ్ చేసే టైంకి 5 రూపాయలు అయింది అది. ఇప్పుడు వద్దనుకుంటే మళ్ళీ మా అయిపోయిన కూడా కలింగర పెడదాం అంటున్నాడు. ఏదో ఈ హోలీ తర్వాత బాగుంటుంది రేటు అని చెప్పేసి. ఈ కనకాంబరాలు ఏమైనా పండగకి ఏమైనా బాగుంటుందా? సంక్రాంతికి ఏమైనా రేట్ వస్తుందా? పండగ 300-500-600 పోతుందా? మాఘమాసంలో పోతాయి, ఫిబ్రవరిలో పోతాయి. మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకుని ఇంకెప్పుడు చేసుకుంటా? మంచి దినాలు లేవా? మళ్ళీ మా ఊర్లో ధర్మవరంలో చీరలు అమ్మే వాళ్ళంతా ఇప్పుడే 3 తాళ్ళన్నీ ఉన్నాయంటున్నారు. మన ఏరియాలో చేస్తాను కదా భాస్కర్, తగ్గించినారా? ఉన్నాయా కనకాంబరాలు? మల్లెపూలు వచ్చి ఇది డౌన్ అయిపోతాయి. ఎంతమందిని పిలుచుకున్నావు కూలీలను? ఒక్కొరికి ఎంత? 250. అవతల 300 అంటాన్రే. అయిపోయిందా ఇలా పని? ఏముందిలే, ఇప్పుడు అంతా మీకు 1500 పడింది కదా మొన్న. మహాలక్ష్మి స్కీమ్ అదేంది?
అవి ఏం చెప్తారు సార్, ఏది చేయడు సార్. మన ప్రభుత్వం ఉండేవిడే బాగుంది సార్. కాళ్ళ నీళ్ళు బాగా స్త్రీనిధి మీకంతా 1500 వేసినారంట కదా, పన్నే చూడు అకౌంట్ లో. పొదుపులు మళ్ళీ అప్పుడు తీసుకున్న బ్యాంకులో అప్పు అంతా ఎట్లా కడతారు? ఎంతకు వచ్చా నిలబడి? నిలబడి ఎంత వస్తుంది? ఇంకేంది దీని లేదంతా దానికే పోతా అంటారు. ఏం తల్లి కనకాంబరాల తల్లి ఇట్రా. నిరుద్యోగులు 3000 లేదు, మహిళలకు 1500 అన్నారు సార్. 1500 లేదు, నిరుద్యోగులు 3000 అన్నారు సార్. బోర్లు తక్కువ అవుతున్నాయి, పంటలు పెట్టుకునే కూడా బరువు అవుతుంది సార్. ఎండిపోతున్నాయి సార్. వరలకు అవసరం వరలో నీళ్ళు చల్లటి నీళ్ళు తాగే. నీకే పథకాలని బాగా తెలిసా అంటే నువ్వే పక్కకి వేసినట్టున్నావు. అదే దండిగా ఇచ్చారు 1500 3000 అని లెక్కాసారం రాసుకోండి. ఎంత వచ్చింది లెక్కాసారంలో? వాళ్ళు ఇచ్చింటారు పత్రం. ఇప్పుడు చూడండి నీకు ఇంకా మార్చు ఇక్కడ మొదలు పెట్టాలి కల్లా కరువు పని ఉంటుంది కదా, అది కూడా ఉండదు, తగ్గించినారు. మీకు లేదా కరువు పని? సందకాడ పోటీలు ఎత్తుకోవాలంటే ఎట్లా రైతు పని పోయిన వాళ్ళము మేము తోటకాడికి పోదామా, కరువు పనికి పోదామా, మళ్ళీ ఆడిపోయి ఫోటో తెప్పించుకొస్తామా. సాయంత్రం కూడా ఫోటో దిమ్మంటున్నాడా? సాయంత్రము 3 పూటలు ఫోటోనా? 3 పూటలు. ఏ నువ్వు బాగా అందంగా ఉన్నావు, నచ్చింటావు. అదే కదా సార్ అందద్దు మనం ఎవడు కడుపుమంటావు అనేది తెలుస్తుంటారు. అందరు సేఫ్ పెట్టుకొని అడిగినారా? ఏం అన్ని అయిపోయినాయంట, పథకాలన్నీ ఇచ్చేసినావు, నువ్వు బ్యాంకులో పెట్టుకోలేక వెళ్ళారు. వాళ్ళు ఇచ్చారు పెట్టుకుంటే కొలకైతుంది. ఇంకేమంటే కూలి నెల పోయి దండలు కడతాం. దానికే సార్ వచ్చినాడు ఈ రోజు. అదే పని ఈ నీళ్లు రావటం లేదు 2 ఏళ్ళు, దానికని చెప్పేసి 2 ఏళ్ళు రావటం లేదు, ఇడ్చలేదు. సరే పాపం కొత్తగా అయినాడు కదా, 2 ఏళ్ళన్నా తెలుసుకుంటాలే అనుకోండి. ఇంకా తెలియలేదు కదా ఈడో కాలు ఉందని, దీని కింద ఇంతమంది బతుకుతున్నారని, ఇన్ని ఎకరాలు ఉందని, ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పాలా కదా. అట్లా తయారైనారంతా. స్కూల్లో పోతున్నారు పిల్లలంతా. నీళ్ళు వస్తాయమ్మా, నేను అదే మాట్లాడతాను ఇంజనీర్లతోనూ వీళ్ళతో. మొన్న 800 కట్టించుకున్నాడు, మళ్ళీ మళ్ళీ 1400 అంట. ఒక బోర్కి 700. కరెంటు బిల్లా తగ్గించినారట కదా కరెంట్. ఫ్రిడ్జ్ కానీ లేదు, 1000 రూపాయలు వేసినారు. ఏంది సంవత్సరానికి 1000 రూపాయలు కట్టి మళ్ళీ ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఈ పొద్దు మళ్ళీ 1400 1200 అంటే 2 ఏళ్ళకి కట్టించుకున్నారు. 2 సంవత్సరాలు కట్టిస్తారు. ఇప్పుడు 1600 కట్టించుకున్నారు. రాసినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే ఆయన మీద కేసు పెట్టుకుని ఎప్పుడు మేము కొనకాడికి పోయి రైతు పోయి పల్లాపల్లికి వచ్చి రాసిపోతాం సార్. మంచులు లేనప్పుడు వచ్చి రాసిపోతారు, వచ్చి కట్టమంటారు సార్. ఏం వచ్చి చూతురారన్నా కానీ ఆయన మీద కేసు పెట్టుకుపోయాను. ఎప్పుడు మేము వాదించడానికి పోయి సరే సరే దానికోసమమ్మా ఆ నీళ్ళ కోసమే వచ్చినాను. అట్లా రైతులు గిట్టుబాటు ఏ విధంగా వస్తుంది, కూలు ఎట్లా వస్తాయని కలుద్దామని చెప్పేసి వచ్చినాను. సరే బాగున్నారు కదా, పిల్లలను చదివిస్తున్నారా? నీళ్ళు ఇడితేనే మాకు బాగుండేది, రైతులు బాగుంటే మేము బాగుంటాము. కూలలో అవునా అందరూ వచ్చినమ్మా దాదా వీళ్ళకి ఇట్లే మేలు, ఆడ పని ఎగిరిపోతుంది, టైం అయితే దా 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 నాగమారా
నాగమ్మ ఇట్రా నాగమ్మ ఏం పేరు లింగమ్మ చంద్రబాబు ఇచ్చిన లెక్క అంతా బాగా దాచిపెట్టుకోవాలా మీరు సంక్రాంతికి అంతా పండగ చేసుకోవాలా బాగా ఏంది రాలా సంక్రాంతి కానుకని రాలేదు జగన్ బాగా నెల ఇచ్చాను ఇప్పుడేమో బాగా అదొచ్చాది ఇది వచ్చాది అని చెప్పేసి పోయిరా వీళ్ళందరూ పని ఉంటా తల్లి రైట్